Hello everyone, this is Mohan Bhai. Welcome to my YouTube channel. సో చాప్టర్ 4 పంచాయత్ రాజ్ క్లాసిక్స్ పాలిటిక్స్ సంబంధించి చాప్టర్ 4 గురించి చూస్తున్నాం పంచాయత్ రాజ్ ఈ వీడియోలో. సో చాప్టర్లోకి వెళ్ళిపోతే పంచాయత్ రాజ్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ గురించి, గ్రామ సభ అంటే ఏంటి, వాటన్నిటి గురించి చూస్తాము ఈ చాప్టర్లో. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ డే టుడే. ఎవ్రీ వన్ రషింగ్ టు గెట్ గ్రామ సభ. డూ యూ నో వై? బికాస్ ద గ్రామ సభ ఈజ్ హోల్డింగ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ ద ఎలక్షన్ ఆఫ్ న్యూ గ్రామ పంచాయత్. సో న్యూ గ్రామ పంచాయత్ తర్వాత ఫస్ట్ గ్రామ సభ అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో గ్రామ సభ అంటే ఏంటి చూస్తే, గ్రామ సభ ఈజ్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ అడల్ట్స్ హూ లివ్ ఇన్ ద ఏరియా కవర్డ్ బై ఏ పంచాయత్. సో పంచాయతీలో ఉన్న పీపుల్ అందరూ, పెద్దవాళ్ళు ఎవరైతే ఓటింగ్ ఏజ్ పైన అందరూ పెద్దవాళ్ళు అడల్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉంటే దాన్ని గ్రామ సభ అంటారు అన్నమాట. దిస్ కుడ్ బి ఓన్లీ వన్ విలేజ్ ఆర్ ఫ్యూ విలేజ్. సో పంచాయతీలో వన్ విలేజ్ ఉండొచ్చు, ఫ్యూ విలేజెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. స్మాల్ విలేజెస్ అయితే, బిగ్ విలేజ్ అయితే ఒక విలేజే ఉంటుంది పంచాయతీకి. సో ఇన్ సమ్ స్టేట్స్ యాజ్ ఇన్ విలేజ్ ఎగ్జాంపుల్ అబౌవ్ ఏ విలేజ్ మీటింగ్ ఈజ్ హెల్డ్ ఫర్ ఈచ్ విలేజ్. ఎనీవన్ హూ ఈజ్ 18 years old or more and who has the right to vote is a member of గ్రామ సభ. సో ఎవరికైతే 18 years పైన దాటాయో, వాళ్ళు ఓట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా గ్రామ సభలో మెంబర్స్ అనమాట. ద పీపుల్ ఆఫ్ హర్దాస్ విలేజ్ హ్యాస్ కీన్ టు ఫైండ్ అవుట్ ద న్యూ పంచాయత్ లీడర్స్ హ్యావ్ ద ప్లాన్ ఫర్ ద విలేజ్. సో హర్దాస్ విలేజ్కి సంబంధించి గ్రామ పంచాయత్కి న్యూ పంచాయత్ లీడర్ని ఎన్నుకోవడానికి గ్రామ సభ అనేది కండక్ట్ చేశారన్నమాట. సో గ్రామ సభ మీటింగ్ బిగిన్స్ విత్ గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్ హూ ఈజ్ ఆల్సో కాల్డ్ ద సర్పంచ్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద పంచాయత్ ప్రెజెంటింగ్ ఏ ప్లాన్ on the road that connects the village to the main highway. After this, the discussion moves to the subject of water and water shortages. సో గ్రామ సభలో పంచాయత్ ప్రెసిడెంట్ ఉంటారు, సో సర్పంచ్ అని పిలుస్తారు మెయిన్గా. అలాగే పంచాయతీలో ఇంకా మెంబర్స్ ఉంటారు, వార్డు మెంబర్స్ అంటారు, కొంతమంది పంచ్స్ అంటారు వాళ్ళని. సో గ్రామ సభలో సర్పంచ్, పంచ్స్, సో వీళ్ళు ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. మొత్తం విలేజెస్ అందరూ గ్రామ సభలో తెలియజేస్తున్నారు రోడ్ గురించి. అలాగే దాని ఊర్లో ఉన్న వాటర్ షార్టేజ్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. సో ఎవ్రీ విలేజ్ పంచాయతీ ఈజ్ డివైడెడ్ ఇంటూ వార్డ్స్, స్మాల్ ఏరియాస్. సో ఎవ్రీ విలేజ్లోన వార్డ్స్గా డివైడ్ అయి ఉంటారు. సో ఈ వార్డ్ని ఒక మెంబర్ని ఎన్నుకుంటారనమాట. సో వీళ్ళని వార్డ్ మెంబర్స్ అని పిలుస్తారు, అలాగే పంచెస్ అని పిలుస్తారు కొన్ని చోట్ల. సో వార్డ్ మెంబర్ ఆర్ పంచ్ అంటారు. సో వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక సర్పంచ్ని ఎన్నుకుంటారనమాట, పంచాయత్ ప్రెసిడెంట్ని. సో ఆయన సర్పంచ్. సో వార్డు పంచ్ సర్పంచ్ ఫ్రమ్ ద గ్రామ పంచాయత్. ద గ్రామ పంచాయత్ ఇస్ ఎలెక్టెడ్ ఫర్ 5 years. సో గ్రామ పంచాయతీ 5 yearsకి వరకు ఉంటుంది ఎన్నుకున్న గ్రామ పంచాయతీ. సో గ్రామ పంచాయతీ హ్యాస్ ఎ సెక్రటరీ హూ ఈజ్ ఆల్సో ద సెక్రటరీ ఆఫ్ ద గ్రామ సభ. దిస్ పర్సన్ ఈజ్ నాట్ అన్ ఎలెక్టెడ్ పర్సన్ బట్ అన్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ఈజ్ ద గవర్నమెంట్ అఫీషియల్ గ్రామ పంచాయతీలో ఉంటారు, ఆయన సెక్రటరీగా పిలుస్తారు అన్నమాట. ద సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాలింగ్ ద మీటింగ్ ఆఫ్ ద గ్రామ సభ అండ్ గ్రామ పంచాయత్ అండ్ కీపింగ్ ఏ రికార్డ్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్. సో గ్రామ సభ మీటింగ్ పిలవాలన్న గ్రామ పంచాయతీలో, సో దీనన్నిటికీ కూడా సెక్రటరీ ఉంటాడు అన్నమాట. ఈ సెక్రటరీ విలేజ్ సెక్రటరీ అని పిలుస్తారు. సో ఈ సెక్రటరీ అని గ్రామ సభ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అలాగే రికార్డింగ్స్ అన్నీ కూడా ఈయన కీప్ చేస్తాడనమాట. ఏం డిస్కస్ చేశారు, ఏ వేటికి ఫండింగ్ ఇచ్చారు లేదు అని రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో. సో ఏ విలేజర్ కాల్డ్ తీజియా బిగిన్స్ మీటింగ్ బై సేయింగ్ ద వాటర్ ప్రాబ్లమ్ ఇన్ హర్దాస్ హ్యాస్ బికమ్ ఏ వెరీ అక్యూట్. ద హ్యాండ్ పంప్ వాటర్ హ్యాస్ గాన్ వెల్ బిలో ద పాయింట్ అప్ టు విచ్ ద గ్రౌండ్ హ్యాస్ బీన్ డ్రిల్డ్. సో వాటర్ పంప్లో వాటర్ రావట్లేదు, గ్రౌండ్ వాటర్ లెవెల్ డిక్రీస్ అయిందని కంప్లైంట్ చేస్తుంది అనమాట. సో అలాగే ట్యాప్లో కూడా వాటర్ రావట్లేదు. ఉమెన్ హ్యావ్ టు గో టు ద సూరు రివర్ విచ్ ఇస్ 3 kilometers అవే టు గెట్ వాటర్. సో విలేజ్కి 3 kilometers దూరంలో ఉన్న దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఊర్లో ఉన్న ట్యాప్స్లోన అలాగే హ్యాండ్ పంప్స్లోన వాటర్ రావట్లేదని కంప్లైంట్ చేస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద మెంబర్స్ సజెస్ట్ పైపింగ్ వాటర్ ఫ్రమ్ ద సూర్యు అండ్ మేకింగ్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ ద విలేజ్ టు ఇంక్రీజ్ ద సప్లై. సో సూర్యు నియర్ విలేజ్ దగ్గర నుంచి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసుకుందామని, దానివల్ల సప్లై ఇంక్రీజ్ అవుతుందని ఒక మెంబర్ చెప్తున్నారు. సో బట్ ద అదర్స్ థింక్ దట్ దిస్ విల్ బీ ఎక్స్పెన్సివ్. ఇట్ ఇస్ బెటర్ దే ఫీల్ టు డీప్ ఇన్ ద హ్యాండ్ పంప్స్ అండ్ క్లీన్ ద వెల్స్ ఫర్ దిస్ సీజన్. సో ఒకరు ఏం డిస్కస్ చేస్తున్నారు, అది చాలా కాస్ట్లీతో కూడుకున్నది. సో హ్యాండ్ పంప్స్ని ఇంకా లోతుకి డ్రిల్ చేసి వెల్స్ క్లీన్ చేసి రైనీ సీజన్లో పట్టుకోవాలని చెప్తున్నారు అన్నమాట, వాటర్ని కలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో వీ నీడ్ టు డూ సంథింగ్ మోర్ పర్మనెంట్ యాజ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ సీమ్ టు గోయింగ్ డౌన్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. సో దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని చెప్తున్నారు. సో వీఆర్ యూజింగ్ మోర్ వాటర్ దాన్ ఈజ్ సీపింగ్ ఇన్ టు గ్రౌండ్.
Another member, Anwar, then tells everyone that he has seen ways of conserving water and recharging it in a village in Maharashtra where he'd once go to visit his brother. So ఇంకో వాడు మెంబర్ అన్వర్ ఏం చెప్తున్నాడంటే మహారాష్ట్ర విలేజ్కి వాళ్ళ బ్రదర్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాటర్ కన్జర్వేటింగ్ మెథడ్ని చూశాడు. దాని ద్వారా వాళ్ళు వాటర్ని రీఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్. హీ హ్యాడ్ హర్డ్ ద గవర్నమెంట్ గేవ్ మనీ ఫర్ దిస్ వర్క్. సో వాళ్ళ ఊర్లో మా బ్రదర్ వాళ్ళ ఊర్లో వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేది జరిగింది, దానికి గవర్నమెంటే ఫండింగ్ ఇచ్చిందని చెప్తున్నాడు. సో ఇన్ హిస్ బ్రదర్స్ విలేజ్ పీపుల్ హ్యాడ్ ప్లాంటెడ్ ట్రీస్, కన్స్ట్రక్టెడ్ చెక్ డ్యామ్స్ అండ్ ట్యాంక్స్. ఎవ్రీ వన్ థాట్ దిస్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా అండ్ గ్రామ పంచాయతీ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ఇన్ డీటెయిల్. సో ఏదైతే అన్వర్ సజెస్ట్ చేస్తారో సో దాని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి గ్రామ పంచాయతీలో డిసైడ్ అయ్యారనమాట. సో ద నెక్స్ట్ ఐటమ్ అండ్ ద అజెండా ఫర్ ద గ్రామ సభ ఇస్ ద ఫైనలైజేషన్ లిస్ట్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ లైన్. సో బిలో పావర్టీ లైన్ ఎవరున్నారు అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో నట్వర్ హ్యాస్ జస్ట్ బాట్ ఏ కలర్ టీవీ అండ్ హిస్ సన్ హ్యాస్ సెండ్ హిమ్ ఏ న్యూ మోటార్ సైకిల్. హౌ కెన్ హీ బికమ్ ద హౌ కెన్ బీ బిలో ద పావర్టీ లైన్. సో నట్వర్కి కలర్ టీవీ ఉంది, వాళ్ళ కొడుకు కొత్త మోటార్ సైకిల్ కొనిచ్చాడు. సో అతను పావర్టీ లైన్ కంటే కిందకి ఎలా వస్తాడని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. సురజ్మల్ మటర్స్ టు ద పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ టు హిమ్. సరోజ్ సేస్ టు సుగిబాయ్, హౌ డిడ్ బిజ్జూస్ నేమ్ గెట్ ఆన్ ద లిస్ట్? హీ హ్యాస్ సో మచ్ ల్యాండ్. దిస్ లిస్ట్ ఈ షుడ్ హ్యావ్ ఓన్లీ పూర్ పీపుల్. సో బిలో పావర్టీ లైన్ పూర్ పీపులే ఉన్నారు, ఎక్కువ ల్యాండ్ లార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారని చెప్పారు. సో ఓం ప్రకాష్ ఇస్ ద ల్యాండ్లెస్ లేబర్ హూ కెన్ బేర్లీ మేక్ ఎండ్స్ మీట్, ఎట్ హిస్ నేమ్ ఈజ్ నాట్ ఇన్ ఎ లిస్ట్. సో ఓం ప్రకాష్ కూలీ పనులు చేసుకునే వ్యక్తి, ల్యాండ్ కూడా లేదు, ఆయన పేరే లేదు దీంట్లో అని చెప్పి డిస్కస్ చేస్తారు. యూ నో దట్ నట్వర్ అండ్ బిజ్జు ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ అమర్చంద్ హూ కెన్ కౌంటర్ అమర్చంద్స్ పవర్స్. సుఖీబాయ్ సేస్ Amarchand was the earlier Jamindar of the village and still has control over a lot of land, but we should get Om Prakash name put in. సో వీళ్ళు ఏదైతే నట్వర్ బిజ్జు ఉన్నారో వీళ్ళు అమర్చంద్ ఇంతకుముందు ఉన్న జమీందార్ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళని క్వశ్చన్ చేసే పవర్ ఎవరి దగ్గర ఉంది. సో మనము ఓం ప్రకాష్ నేమ్స్ని లిస్ట్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పారు వాళ్ళని తీసేయకుండా. ద సర్పంచ్ పంచాయత్ ప్రెసిడెంట్ notices people whispering and asks if anyone has anything to say. So Saroj tries to provoke Surajmal to ask about Natwar and Bijju, but he keeps quiet. Amarchand is sitting in the Gram Sabha keeping an eye on everyone. Then Saroj gets up and says that Om Prakash name should be in the BPL list. So Amarchand జమీందార్ చూస్తున్నారు అనమాట. సో ఎవరు నట్వర్ బిజ్జు గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి ధైర్యం లేదు. సో ఒక పర్సన్ లేచి ఓం ప్రకాష్ నేమ్ లేదు సరోజ్ చెప్తాడనమాట. ఓం ప్రకాష్ నేమ్ లేదు లిస్ట్లో అని చెప్పారు. సో అందరు అదర్స్ కూడా అగ్రీ చేశారు, ఈ వాళ్ళ వెరీ పూర్ ఫ్యామిలీ అని చెప్పి. సర్పంచ్ బిలో పావర్టీ లిస్ట్లో ఓం ప్రకాష్ నేమ్ కూడా యాడ్ చేయమని చెప్పాడు. సో ఎవరైతే సర్వే చేశాడో బిలో పావర్టీ లైన్కి ఓం ప్రకాష్ హౌస్ లాక్ చేసి ఉన్న వల్ల ఆయన ఈ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేయలేదని చెప్పాడు. సో సర్పంచ్ గివ్స్ ఇన్స్ట్రక్షన్ దట్ ఓం ప్రకాష్ ఫ్యామిలీ ఇన్కమ్ బిల్ కూడా అండ్ ఇఫ్ ఇట్ లెస్ దెన్ వాట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ హిస్ నేమ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్. సో ఓం ప్రకాష్ని సర్వే చేసి లిస్ట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పారు అనమాట. సో ద గ్రామ సభ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఇన్ మేకింగ్ ద గ్రామ పంచాయత్ ప్లే ఇట్స్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ప్లేస్ వేర్ ఆల్ ప్లాన్స్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ద పీపుల్. ద గ్రామ సభ ప్రివెంట్స్ ద పంచాయత్ ఫ్రమ్ డూయింగ్ రాంగ్ థింగ్స్ like misusing money or favoring certain people. It plays an important role in discussing an eye on the elected representatives and making them responsible to the persons who elected them. సో గ్రామ సభ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పంచాయతీలో. గ్రామ సభలో డిస్కస్ చేయొచ్చు, వార్డు మెంబర్స్ అన్ని కూడా ఇష్యూస్ రైజ్ చేసి వాటిని సాల్వ్ చేసుకోవచ్చు ఎలక్టెడ్ మెంబర్స్ ద్వారా. నెక్స్ట్ గ్రామ పంచాయత్ మీట్స్ రెగ్యులర్లీ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ టాస్క్ ఈస్ టు ఇంప్లిమెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో విలేజ్కి యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గ్రామ పంచాయత్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. యాజ్ యు సీన్ ద వర్క్ ఆఫ్ గ్రామ పంచాయత్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ద గ్రామ సభ. సో గ్రామ పంచాయత్ ఏం చేయాలనేది గ్రామ సభలో డిస్కస్ చేసి అప్రూవల్ చేస్తారు. సో ఇన్ సమ్ స్టేట్స్ గ్రామ సభ ఫార్మ్ కమిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కమిటీస్. దీస్ కమిటీస్ ఇంక్లూడ్ సమ్ మెంబర్స్ ఆఫ్ ద గ్రామ సభ అండ్ some from the గ్రామ పంచాయత్ who works together to carry out specific tasks. కొన్ని గ్రామ సభలో కమిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఏ ప్రతి వర్క్కి కమిటీస్ని ఇంక్లూడ్ చేస్తారు. కొన్ని దాంట్లో గ్రామ పంచాయతీ మొత్తం అన్నీ కలిపి అన్ని టాస్క్ చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక 2 విలేజ్ పంచ్ ఫ్రమ్ మహారాష్ట్ర హూ ఆర్ అవార్డెడ్ నిర్మల్ గ్రామ్ పురస్కార్ ఇన్ 2000 ఫర్ ద ఎక్సలెంట్ వర్క్ బై దెమ్ ఇన్ పంచాయత్. సో పంచాయతీలో వాళ్ళు మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకి పురస్కారం అవార్డు అనేది వచ్చిందనమాట. సో గ్రామ పంచాయతీలో ఏం వర్క్స్ ఇంక్లూడ్ అయ్యింటే చూస్తే కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ వర్క్, అలాగే వాటర్ రిసోర్స్కి సంబంధించి రోడ్స్,
డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్స్ అండ్ అదర్ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్, లోకల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడము, వాటిని ట్యాక్స్ విధించడము. నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద విలేజ్. సో గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి కూడా రూరల్ విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సోర్సెస్ ఎక్కడ నుండి వస్తుంది గ్రామ పంచాయతీ అని చూస్తే మనకి కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ హౌసెస్, మార్కెట్ ప్లేసెస్. హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, మార్కెట్ ప్లేసెస్లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ స్కీమ్ ఫండ్స్ రిసీవ్డ్ త్రూ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ త్రూ ద జన్పద్ అండ్ జిల్లా పంచాయత్స్. అలాగే ఫండ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది జన్పద్ ద్వారా, జిల్లా పంచాయత్ ద్వారా. అలాగే కమ్యూనిటీ వర్క్స్ కూడా, డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తుంటారు అన్నమాట. Let us see what the Hardas Gram Panchayat was able to do. Do you remember the options that were suggested to solve the water problem in the Gram Sabha Hardas village లో? గ్రామ పంచాయతీలో వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు సర్పంచ్ అటెండ్ అవుతాను, మెంబర్స్ సెక్రటరీ. గ్రామ పంచాయతీ మెంబర్స్ ఫస్ట్ డిస్కస్ ద సజెషన్ డిపెండ్ ఆన్ హ్యాండ్ పంప్స్. సో వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ పంప్స్ వెల్స్ని క్లీన్ చేసుకొని ఉండాలని సజెస్ట్ చేసుకున్నారు. కానీ village would not go without water. The Sarpanch suggested that since the Panchayat had received some money for maintenance of hand pumps, this could be used for completing this work. The members agreed and the secretary recorded their decision. So watershed management అనేది ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నమాట. So members then went on go on discussions for long-term solution. They were sure that Gram Sabha members would ask questions at the next meeting. Some bunch asked where the watershed program would have make a substantial difference to the water level. A lot of discussions followed. In the end, it was decided that Gram Panchayat would approach the block development officer and get more information on the scheme. So watershed development program ki ఇంప్లిమెంట్ చేయాలి విలేజ్లో అని చెప్పేసి డిసైడ్ అనమాట గ్రామ పంచాయత్. సో వాళ్ళు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని అప్రోచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారన్నమాట. సో 3 levels of panchayat ఉంటుంది. After reading about what happened at the Gram Sabha, the village Gram Panchayat and Hardas village, you can understand that Panchayat Raj system is a process through which people participate in the overall government. In rural areas, Gram Panchayat is the first tier level of democratic government. The Panchs and Gram Panchayats are answerable to the Gram Sabha because it is the members of the Gram Sabha who elected them. So this idea of people's participation in Panchayat Raj system extends to other levels. One is block level, is also called Jan Panchayat and Panchayat Samiti. And the Panchayat Samiti has many Gram Panchayats under it. Above the Panchayat Samiti is the district Panchayat or Jilla Parishad. Jilla Parishad actually make development plans. So 3 levels ఉంటాయి మనకి. 3 levels ఆఫ్ పంచాయత్ ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో అంతా గ్రామ పంచాయత్స్ ఉంటాయి, గ్రామ పంచాయత్స్. నెక్స్ట్ మనకి మండల్ పరిషత్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మండల్ పరిషత్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. సో మండల్ పరిషత్ కింద అన్ని విలేజ్ పంచాయత్స్ వస్తాయి, జిల్లా పరిషత్ కింద అన్ని జిల్లా డిస్టిక్లో ఉన్న మండల్స్ అన్నీ వస్తాయి. సో టాప్లో వచ్చేసి జిల్లా పరిషత్, మండల్ పరిషత్, గ్రామ పంచాయత్. సో గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఇంక్లూడ్ అంటే గ్రామ సభ మొత్తం అడల్ట్స్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ పంచాయత్ సంస్థ ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులేట్స్ ద మనీ డిస్ట్రిబ్యూషన్ అమంగ్ ఆల్ ద గ్రామ పంచాయత్స్. Within the guidelines given in the constitution, each state in the country has its own laws with regard to panchayats. The idea is to provide more and more space for people to participate and raise their voices. So local government ni రెస్పాన్సిబుల్గా మార్చడానికి ఈ మెయిన్ గ్రామ పంచాయత్స్ అన్నీ ఉన్నది, పీపుల్ని అకౌంటబుల్ని చేయడానికి. సో గ్రామ పంచాయత్ గురించి చేస్తాం నెక్స్ట్ చాప్టర్లో. చాప్టర్ 5 అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.